నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. హీరోల కూతుళ్ళు ఎందుకు ప్రొడ్యూసర్గా మారుతున్నారు అనే దాని గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు. మరి సార్తో మాట్లాడి దీనికి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే భవాని. సార్, ఇప్పుడు మనం ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే సాధారణంగా ఎవరైనా హీరోల పిల్లలైనా కానీ హీరోయిన్లు అవ్వడం కానీ లేదంటే ఏదైనా బిజినెస్ చేసుకోవడం లాంటివి అవుతారు. లేదంటే అబ్బాయిలు అయితే హీరోలు అవడం లాంటిది లేదంటే సమ్ బిజినెస్ ఇలా ఉంటుంది కదా సార్. బట్ ఇక్కడ ఏంటంటే మనం పెద్ద హీరోల వాళ్ళ పిల్లల్ని చూసుకున్నట్లయితే చిరంజీవి గారి డాటర్ సుష్మిత, అలాగే నాగబాబు గారి కూతురు వచ్చేసి నిహారిక, అలాగే బాలకృష్ణ గారి కూతురు వచ్చేసి తేజస్విని. సో వీళ్ళందరూ ప్రొడ్యూసర్గా మారుతున్నారు కదా సార్, ఎందుకంటారు మెయిన్ రీజన్? అంటే ముందుగా ఈ పరిణామాన్ని మనం చాలా సానుకూలంగా అంటే స్వాగతించాల్సినటువంటి ఒక శుభ పరిణామంగా మనం చెప్పాలి. ఎందుకంటారు సార్? అంటే మహిళల ప్రాధాన్యత అనేది ఇండస్ట్రీలో పర్టికులర్గా నిర్మాతల్లో మహిళా నిర్మాతలు అంటే మనం వేళ్ల మీద లెక్కించే వాళ్ళు మాత్రం ఇప్పటికి కూడా. ఇప్పుడు ఈ అంటే ఎప్పుడో మన దేశాన్ని ఇందిరాగాంధీ పరిపాలించి ఉన్నా కూడా, ఒక మహిళ పరిపాలించి ఉన్నా కూడా మహిళలు అంటే హీరోయిన్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్నారు తప్ప టెక్నీషియన్స్లో ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్లో కానీ ఎడిటింగ్ కానీ ఇలా ఏదో డాన్సర్స్లో కొంత మినహాయిస్తే చాలా శాఖల్లో మహిళల ప్రాతినిధ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ డైరెక్టర్స్లో కానీ, డైరెక్టర్స్ కూడా లేడీ డైరెక్టర్స్ అంటే విజయ నిర్మల, బీజయ, ఈ మధ్య నందిని రెడ్డి, ఇలాగా 4-5 పేర్లే కదా. అవును. కాబట్టి ఈ పరిణామాన్ని ఇలాగా ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తున్న వీళ్ళందరినీ కూడా, ఇప్పుడు ఇందా నువ్వు చెప్పిన బాలకృష్ణ గారి అమ్మాయి కానీ, చిరంజీవి గారి అమ్మాయి కానీ, నాగబాబు గారి అమ్మాయి కానీ, ఆల్రెడీ నిర్మాతలుగా రాణిస్తున్నటువంటి అశ్విని దత్ గారు అమ్మాయిల్ని, వీళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. ఓకే. అంటే హీరోయిన్లుగా ఇప్పుడు మనం చూస్తే అంతకుముందు మన తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా ఉండేవాళ్ళు. అవును. తర్వాత అసలు హీరోయిన్లో ఎవరు తెలుగు వాళ్ళే లేకుండా అయిపోయారు కదా. ఈ రోజున మన ఇండస్ట్రీలో టాప్ అనే కాదు, మొత్తం హీరోయిన్ లిస్ట్ తయారు చేసి అందులో ఒక్క హీరోయిన్ మన తెలుగు అమ్మాయి ఉందా అంటే లేని పరిస్థితి. లేరు. ఎవరో ఒకరిద్దరు ఏమైనా ఉన్నారేమో, ఎవరూ లేరు. అందరూ కూడా తమిళ్ నుంచి, మలయాళం నుంచి, కన్నడ నుంచి, బాలీవుడ్ నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీని ఇది చేస్తున్నారు తప్ప మన తెలుగు అమ్మాయిలు ఎవరు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో స్వయంగా మన హీరోలు డాటర్స్ ఇలా నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తుండడం అనేది రేపొద్దున భవిష్యత్తులో మనం కూడా మన పిల్లల్ని ఎంకరేజ్ చేయొచ్చు ఈ సినిమా రంగంలోకి అనే ఒక సానుకూలమైనటువంటి సంకేతాలు పంపిస్తుందని మనం చెప్పొచ్చు. అంటే ఒకప్పుడు ఈవెన్ నాగేశ్వరరావు గారు మనవరాలు అయితే హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ అయింది. ఇప్పుడు ఆమె యార్లగడ్డ సుప్రియ నిర్మాతగా కూడా ఆమె కొనసాగుతున్నారు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకుంటున్నారు. కానీ అంతకుముందు కృష్ణ గారి అమ్మాయి మంజుల ఒక సినిమాలో హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ అవ్వాలని ప్రయత్నం చేస్తే విపరీతమైనటువంటి వ్యతిరేకత అప్పుడు వచ్చింది. అంటే ఇప్పుడు కృష్ణ గారి అభిమానులందరూ కూడా వీల్లేదు, మా హీరో గారి అమ్మాయి హీరోయిన్ అవ్వడానికి వీల్లేదని చెప్పి అప్పట్లో నిరసన ప్రదర్శనలు చేసి చివరిగా ఆమెను ఆప్ చేశారు. తర్వాత ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలాగైనా ప్రొడ్యూసర్ అయ్యారు, తర్వాత చిన్న రోల్స్ అవి చేశారు తప్ప హీరోయిన్ అవ్వాలన్న తన కోరికని ఆమె తీర్చుకోలేకపోయారు కదా. ఇప్పుడు అటువంటి పరిణామం నుంచి ఈ రోజున ఇప్పుడు మన రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు ఇద్దరు అమ్మాయిలు కూడా హీరోయిన్లుగా చేస్తున్నారు. అందువల్ల మిగతా వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళ అమ్మాయిల్ని సినిమా రంగంలోకి పంపించడానికి వెనకాడకుండా ఇప్పుడు ఈ పరిణామాలు అనేవి మంచివని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు బాలకృష్ణ గారి అమ్మాయి తేజస్విని, ఆ అమ్మాయి రంగప్రవేశం చేసిన తర్వాత బాలకృష్ణ గారి కెరీర్ ఒక రేంజ్లో పరిగెడుతుందని చెప్పి చెప్తున్నారు. అంటే ఆ ప్లానింగ్ పరంగా, అంటే వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి దగ్గర నుంచి చూసినటువంటి ఒక అమ్మాయిగా బాలకృష్ణ గారికి అవసరమైతే వెళ్ళి సలహాలు సూచనలు చెప్పేంత చనువున్న కూతురుగా ఇప్పుడు బాలకృష్ణ గారి స్టార్డమ్ ఏదైతే పీక్స్లో ఉందో ఆ స్టార్డమ్కి కారణం ఆయన చేసే వరుస విజయాలు. ఆయన కెరీర్లో ఎప్పుడు లేని విధంగా అసలు పరాజయం అనేది లేకుండా వరుస విజయాలు చేస్తున్నారు. మన ఆహాలో అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అయితే అసలు నేషనల్ లెవెల్లో అది టాప్ 1లో ఉంది, నెంబర్ 1 ప్రోగ్రామ్గా ఉంది. ఈ కార్యక్రమాల వెనకాల తేజస్విని పాత్ర చాలా ఉందని చెప్తుంటారు. అంటే ప్లానింగ్ అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఆయన కెరీర్ని ఆ విధంగా ఈరోజు అక్కడ అలా ఉండడానికి కారణం అని చెప్తున్నారు. అలాగే ఈరోజు అశ్విని దత్ గారి అమ్మాయిలు, ఆయన ఒక దశలో
నిర్మాతగా కొన్ని సినిమాలు తీసి విపరీతంగా నష్టపోయి ఇంకా నిర్మాతగా ఆయన రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ అగ్ర నిర్మాతగా ఈవెన్ అమితాబ్ బచ్చన్ లాంటి ఒక లెజెండరీ యాక్టర్ అశ్విని దత్ గారి కాళ్ళు పట్టుకోపోవడం అంటే గౌరవ సూచకంగా కల్కి సినిమా ప్రమోషన్ ఈవెంట్లో అశ్విని దత్ గారి కాళ్ళు పట్టుకోబోయాడు ఆయన అమితాబ్. అంటే ఇటువంటి గొప్ప సినిమా అంతకుముందు ఆయన తీసిన మహానటి కానీ ఇలా గొప్ప గొప్ప సినిమాలు రామం రాఘవం ఇటువంటి సినిమాలు అద్భుతమైన సినిమాలు తీసినటువంటి నిర్మాత ఆయన 50 సంవత్సరాలుగా సినిమాలు తీస్తున్నారు అని చెప్పి ఆయన కాళ్ళని పట్టుకోబోయాడంటే ఆయన గౌరవానికి దాని వెనకాల ఉన్నది ఎవరు అంటే వాళ్ళ అల్లుడు నాగశ్విన్ పాత్ర ఉన్నా కూడా వాళ్ళ అమ్మాయిల పాత్ర కూడా చాలా ఉంది కదా. అలాగే నాగబాబు గారి అమ్మాయి నిహారిక అటు హీరోయిన్గా చేస్తుంది, సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మన చిరంజీవి గారి అమ్మాయి సుస్మిత చిరంజీవి గారికి కాస్ట్యూమ్ డిజైనర్గా చేస్తూ సినిమాలు కూడా ఆయన ప్రొడ్యూస్ చేస్తుంది కదా. ఇప్పుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఆమె కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. కాబట్టి ఇది ఒక శుభ పరిణామంగా మనం చెప్పాలి. వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలని మనం కోరుకోవాలి. సార్ నిర్మాతలుగా వస్తున్నారు, బట్ ఎందుకు హీరోయిన్లుగా రాలేకపోతున్నారు అంటారు? అదే అంటే ఇప్పుడు ఈ నిర్మాతలుగా వస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో త్వరలో హీరోయిన్లుగా కూడా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇందాక నేను చెప్పాను రాజశేఖర్ గారి ఆయన అంతకుముందు ఎంత పెద్ద హీరోనో మనకి తెలుసు. ఇప్పుడు కూడా ఆయన విలన్గా చేస్తామంటే తీసుకోవడానికి చాలామంది ఉన్నారు, క్యారెక్టర్ రోల్స్ చేయడానికి తీసుకోవడానికి చాలామంది సుముఖంగా ఉన్నారు. కానీ ఇంకా ఆయన హీరోగా మాత్రమే చేయాలనే ఒక దీనితో ఆయన ఇంకా దానికి డోర్స్ ఓపెన్ చేయలేదు. లేకపోతే ఆయన ఆర్టిస్ట్గా మళ్ళీ హ్యాపీగా అయిపోతాడు, ఎందుకంటే ఆయన అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ కాబట్టి. అలాగే జీవిత గారి గురించి కూడా మనకు తెలుసు, ఆమె కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టిస్ట్స్. సో వాళ్ళిద్దరు పిల్లలు ఇప్పుడు హీరోయిన్లుగా రాణిస్తున్నారు కాబట్టి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఇంకొంతమంది డెఫినెట్గా మన ఇండస్ట్రీకి చెందినటువంటి నిర్మాతల పిల్లలు కానీ హీరోల పిల్లలు కానీ కూడా రావడానికి అవకాశం ఉంది. అది కూడా మనం చెప్పాను కదా, చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మన తెలుగు సినిమా రంగంలో ఈ రోజున హీరోయిన్లు అందరూ కూడా పరభాషల నుంచి వచ్చి దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద హీరోయిన్ ఎవరైనా ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా నయనతార 20 సంవత్సరాలుగా నయనతార నంబర్ 1 పొజిషన్లో ఇంచుమించుగా టాప్ 10లో ఉంది. త్రిష కానీ నయనతార కానీ శ్రియా కానీ వీళ్ళందరూ ఇప్పటికీ కూడా, కాజల్ కూడా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, దాదాపుగా 15 ఏళ్ళు పైన అయిపోతుంది. వీళ్ళందరూ అంటే ఇక్కడ తీసుకునే కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ వాళ్ళు ఏం చేస్తారు? మహా అయితే హైదరాబాద్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉండడానికైనా ఒక అపార్ట్మెంట్ ఒక విల్లానో తీసుకుంటారు. మిగతా డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళ ఊళ్ళో కదా ఇన్వెస్ట్ చేసుకునేది, అంతే కదా. ఇప్పుడు ఇలియానే ఇక్కడ సినిమాకి అప్పట్లోనే ఫస్ట్ టైం ఒక హీరోయిన్ ₹1,00,00,000 హీరోయిన్ అని చెప్పి పిలిపించుకుంది. ₹1,00,00,000 హీరోయిన్, ఫస్ట్ 1 crore హీరోయిన్ అని చెప్పి ఎన్నో సినిమాలు చేసింది, ఎన్నో కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. కనీసం ఇక్కడ ఒక చిన్న సైట్ కూడా తీసుకుని ఉండదు. ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆమె గోవాలోనో ముంబైలోనో ఇన్వెస్ట్ చేసి ఉంటుంది. అదే మన తెలుగు అమ్మాయిలు అనుకో, వీళ్ళు ఏం చేస్తారు, అయితే హైదరాబాద్లో కొనుక్కుంటారు, లేదంటే వాళ్ళ ఊర్లలో విజయవాడ విశాఖపట్నం అలా కదా ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఆ రకంగా కూడా మనకి నష్టం జరుగుతున్నట్టే కదా. సో భవిష్యత్తులో కూడా మన ఈ హీరోయిన్లుగా కూడా మన సినిమా రంగానికి సంబంధించిన సెలబ్రిటీస్ పిల్లలు హీరోయిన్లు కూడా అవ్వాలని మనం కోరుకుందాం. వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని, అంటే ఇది కూడా ఒక కెరీర్, ఎలాగైతే ఒక సాఫ్ట్వేర్, ఒక ఫ్యాషన్ డిజైనింగ్, ఒక ఇది ఉంటాయో ఒక ఫ్యాషన్, ఇది కూడా ఒక కెరీర్గా తీసుకోవచ్చు అనేది ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. అది భవిష్యత్తులో ఇంకొంచెం ఎక్కువగా అవగాహన వచ్చి ఈ రంగంలో కూడా అందరూ ఆడపిల్లలు మన కుటుంబాల నుంచి మన తెలుగు అచ్చ తెలుగు ఆడపిల్లలు హీరోయిన్లుగా రాణించాలని మనం కోరుకుందాం. ఓకే సార్, సెలబ్రిటీ పిల్లలు ఎందుకు ప్రొడ్యూసర్గా చేంజ్ అవుతున్నారు అనే దాని గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ భావని.